గాడ్ ఫాదర్ లేడట. గాడ్ ఫాదర్ లేనిది ఏడు దాకా వచ్చిందా? గాడ్ ఫాదర్ లేనిది ఎమ్మెల్యేనా? గాడ్ ఫాదర్ లేనిది ఏ సెక్రటరీ? కాంగ్రెస్ పార్టీయే నాకు గాడ్ ఫాదర్. ఈ క్షణం చెప్తా ఉన్నా, అంత చర్చ జరిగింది కనుక నా పేరు మీద చెప్తా ఉన్నా, యావత్ తెలంగాణ సమాజానికి కూడా చెప్తా ఉన్నా. ఒక్క సంపత్ కుమార్కే కాదు, తెలంగాణ రాష్ట్ర మాదిగ జాతికి గాడ్ ఫాదర్ మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. రాసి పెట్టుకోండి. నేను మాదిగ బిడ్డగా చెప్తా ఉన్నా, 100 రోజులు అయింది. ఇంకా 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఒక్క సంపత్ కుమార్ కాదు, యావత్ మాదిగ జాతికే గాడ్ ఫాదర్గా రేవంత్ రెడ్డి గారు రేపు నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. మన జాతి సుభిక్షంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాతి ప్రయోజనాలు కాపాడబడతాయి. లేఖ రాసినా 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళా రాస్తా, మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళా రాస్తా. లేఖ రాయడం అనేది నా తల్లి సోనియా గాంధీకి, నా తండ్రి ఖార్గే గారికి, నా అన్న రాహుల్ గాంధీకి రాసిన నా మొర, నా అన్న నాకు ముద్దుల అన్నయ్యగా ఆ రోజు ఉన్నటువంటి ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన కూడా రాస్తా, చెప్తా. నా హక్కును కాపాడుకోవడం కోసం, నా జాతి ప్రయోజనాలు కాపాడు కోసం నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు బరాబర్ చెప్తాం, చర్చిస్తాం, తేల్చుకుంటే. సభలు, ఎమ్మెల్సీలు, లోటపీసులు వాటిని చూసి పోయేటోడు కాదు సంపత్ కుమార్. గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాను అది ఊహించి చెప్పే స్థాయి కాదు నాది, అవసరమూ లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఎదిగిన, దేవుని దేవల్ల ఈ స్థాయికి వచ్చిన, అదే గొడుగు నన్ను కాపాడుతున్న నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, బరబ్బర్ కాపాడుతుంది. అందుకే నా ఒక్క సంపత్ కుమార్ కాదు, యావత్ తెలంగాణ మాదిగ జాతికి గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు అని.